హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అవి కూడా 2025లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అన్నదైతే ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి, మొదటిసారిగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సో ఏ ఎగ్జామ్కైనా కానీ ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి చాలా వరకు ఉపయోగపడతాయి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. చూడండి, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ PMSYM పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ అనేటువంటి స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అండి. అసంఘిత కార్మికులకు వృద్ధాప్య భద్రత కల్పించడం. అంటే ఏంటంటే, ముసలి వాళ్ళు ఉంటారు కదా, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వాళ్ళకి ప్రతి నెల 3,000 వరకు అయితే పింఛన్ అనేది అయితే అందిస్తారనమాట కార్మికులకు. అది కూడా కూలి పని చేసే వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ పథకం ద్వారా అయితే నెలకు 3,000 వరకు పింఛన్ అనేది అయితే ఇస్తారు. ఇది 2019లో అయితే ప్రారంభించారు. ఈ స్కీమ్ని 2019లో ప్రారంభించారు. ఈస్టర్న్ ఘాట్స్లో సాధారణంగా కనిపించని జంతువు ఏది? కనిపించని జంతువు ఈస్టర్న్ ఘాట్స్లో అడుగుతున్నాడు. సో దీని ఆన్సర్ చూస్తే ఎలిఫెంట్ అనమాట. ఏనుగు అనేది ఈ తూర్పు కనుమల్లో ఎక్కువగా కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది అంటే పశ్చిమ కనుమల్లో, అంటే వెస్టర్న్ ఘాట్స్లో కనిపిస్తుంది. మరి ఈస్టర్న్ ఘాట్స్లో కనిపించే జంతువులు ఏంటంటే ఈ మిగతా 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ తూర్పు కనుమల్లో అయితే కనిపిస్తాయి. తెలుగులో ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల్లో ఏనుగులు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఒకే ఒలింపిక్స్లో 2 బ్రాంజ్ మెడల్లు గెలిచిన భారతీయురాలు ఎవరు? అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, స్పోర్ట్స్ సెక్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. సో దీని ఆన్సర్ ఏంటంటే మను బకర్ గారు. ఈవిడ షూటింగ్లో బ్రాంజ్ మెడల్స్ని అయితే గెలిచి చరిత్ర అయితే సృష్టించారు. ఒకే ఒలింపిక్లో, అంటే 2024లో జరిగినటువంటి ఈ ఒలింపిక్స్లో 2 మెడల్ని అయితే సాధించినటువంటి భారతీయ మహిళగా అయితే నిలిచారు. డిసెంబర్ 2023లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు కారణమైనటువంటి తుఫాను ఏది? సో తుఫాన్కి కొన్ని పేర్లు పెడతారు కదా, భారీగా తుఫాన్లు అనేవి సంభవించినప్పుడు. ఆ తుఫాను ఏది అంటే మిచాంగ్ అనేటువంటి తుఫాన్. సైక్లోన్ మిచాంగ్ బే ఆఫ్ బెంగాల్, అంటే బంగాళాఖాతంలో అయితే ఏర్పడి ఇటు తమిళనాడు, మన ఆంధ్ర ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అనేవి అయితే కురిసి వరదలు అనే వాటిని అయితే కల్పించాయి. చాలా నష్టం కూడా అయితే కలిగింది ఈ వర్షం వల్ల. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాన్ కోఆపరేటివ్ ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ఉపసంహరించుకున్నారు? సో దీని యొక్క ఆన్సర్ చూస్తే చౌరీ చౌరా ఘటనలో, అది కూడా 1922లో అయితే ఈ ఘటన అనేది అయితే జరిగింది. ఒక హింసాత్మకరమైనటువంటి ఘటన అనమాట. గాంధీజీ ఏంటో అహింస మార్గాన్ని అయితే ఎన్నుకుంటారు కదా, సో ఆయన ఆ సిద్ధాంతాన్ని పాటించడానికి ఈ ఉద్యమాన్ని అయితే నిలిపివేశారనమాట. నిన్నటి వీడియోలో అయితే నిన్న కూడా మనం ఏపీ కోర్టుకు సంబంధించి కొన్ని జీకే బిట్స్ని ప్రీవియస్ ఇయర్లో అయితే కవర్ చేస్తూ వీడియో చేసి అప్లోడ్ చేశాను. దాంట్లో ఈ కాకోరి ట్రైన్ గురించి అయితే బిట్ వచ్చింది, ఉద్యమాల గురించి. అండ్ నెక్స్ట్ ఇది. సో మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సెపరేట్గా నెక్స్ట్ వాటికి సంబంధించి కూడా వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నవంబర్ 19, 2024న స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏది? స్పేస్ ఎక్స్ ద్వారా మన ఇస్రో ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏది అని అంటే ఆన్సర్ GSAT-N2 అనే ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని అయితే ఇస్రో స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ప్రయోగించిందనమాట. అంటే స్పేస్ ఎక్స్ ఏంటి, మన భారతదేశానికి సంబంధించినది. ఈ స్పేస్ ఎక్స్ అనేది మనది కాదు. సో దీని ఫౌండర్ అండ్ CEO ఎవరు? ఎలన్ మాస్క్. ఇది ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. ఈ స్పేస్ గురించి జరిగేటువంటి ప్రయోగాలకి సంబంధించింది. మన ఇస్రో ఏం చేసిందంటే ఈ స్పేస్ ఎక్స్ ద్వారా ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని అయితే ప్రయోగించిందనమాట. గాంధీజీ మొదటిసారి సబర్మతి జైల్లో ఎప్పుడు శిక్ష అనుభవించారు? దీని ఆన్సర్ చూస్తే 1922. దీని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, నాన్ కోఆపరేటివ్ ఉద్యమానికి సంబంధించి. ఈ ఉద్యమం తర్వాత ఏంటంటే 1922లో నాన్ కోఆపరేటివ్ ఉద్యమం జరిగిన తర్వాత గాంధీజీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈయన సబర్మతి జైల్లో అయితే ఉంచారు. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ జైల్లో ఉంచారని కూడా క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది, పేర్లు అడగొచ్చు. సో సబర్మతి జైల్లో 1922లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య కార్యక్రమాలపై క్రింది స్టేట్మెంట్స్లో సరైనవి ఏవి? సో ఆరోగ్య కార్యక్రమాలు అనే ఒక అంశాన్ని ఇచ్చి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో ఏవి సరైనవి అన్నది అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇలా స్టేట్మెంట్ బేస్డ్గా కూడా క్వశ్చన్స్ అనేవి అయితే ఇస్తూ ఉంటాడు. సో ఒకసారి స్టేట్మెంట్స్ అనేది ఒకసారి చూస్తే, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేద కుటుంబాలకు గంభీర వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ అనేది అయితే ఉంది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అనేది అయితే ఉంది. దీని ద్వారా పేదలకు ఉచిత వైద్యం అనేది అయితే అందుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అయితే కరెక్టే. సెకండ్ది చూస్తే
ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలో సేవలను అయితే అందిస్తుందన్నమాట. సో, ఈ స్కీమ్‌ని యూజ్ చేసుకొని ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోని కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా మనం ఉచితంగా వైద్యం అనేదైతే పొందుకోగలుగుతాం అన్నదైతే సెకండ్ స్టేట్మెంట్స్. సో, ఇది కూడా కరెక్టే. ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా ఈ స్కీమ్‌ని యూజ్ చేయడానికి ఛాన్స్ అనేదైతే ఉంటుంది. అండ్ థర్డ్ చూస్తే ఇది ఆదాయం సంబంధం లేకుండా అన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంది. అంటే ఈ స్కీమ్ అనేది ఓన్లీ మన ఆంధ్రాలోనే ఉంది. అన్ని రాష్ట్రాలకు అంటున్నాడు ఇక్కడ. సో, అన్ని రాష్ట్రాల్లో అయితే లేదు. ఇది మన స్టేట్‌కి సంబంధించింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది అయితే రాంగ్. సో, ఇప్పుడేంటి 1 అండ్ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. ఇక్కడ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి సెకండ్‌ది 1 మరియు 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన హీట్ స్ట్రెస్ ఎప్పటికి రావచ్చు అంటే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో వేడి తీవ్రంగా పెరుగుతుందని అయితే అంచనా ఉంది. క్లైమేట్ రిపోర్ట్స్ ప్రకారం 2030 నాటికి అయితే ఈ వేడి అనేది ఆంధ్రప్రదేశ్‌లో వేడి తీవ్రంగా పెరుగుతుందని క్లైమేట్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. సో, మన ఆంధ్ర గురించి ఇప్పటిదాకా చూసిన 9 బిట్లలో 3 బిట్లు అనేవి అయితే చూసాం. సో, లాస్ట్ టైం 2021లో చూసాము పేపర్. ఇది 2025లో. దాంట్లో చాలా తక్కువ ఉంది. 2021లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక బిట్ మాత్రమే చూసాము 40 బిట్లలో. 2025లో చూసిన 9 బిట్లలో కూడా చూడండి ఇప్పటికే మనం 3 బిట్స్ అనేవి అయితే వచ్చినాయి. అంటే లేటెస్ట్ ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఆల్ యాక్టివిటీస్ మీద ఇటు అగ్రికల్చర్, మెడికల్, ఈవెంట్స్, ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఇవన్నీ కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. చూడండి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో ఏది వస్తుంది? ఫస్ట్ ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటో మనకి తెలిసి ఉండాలి. ఇది ఎకనామిక్కి సంబంధించినటువంటి వర్డ్ అనమాట. ఇదొక టర్మినాలజీ. సో, ఇక్కడ ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే మనం భవిష్యత్తులో లాభం ఇచ్చేటువంటి వస్తువులపై లేదా ఆస్తులపై పెట్టేటువంటి ఖర్చు అనమాట. ఇప్పుడు ఏదైనా పొలమో లేదంటే ఏదైనా ఫ్లాట్ గాని తీసుకున్నాం అనుకో, వాటి మీద మనకు లాభం అనేది అయితే వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ ఏంటి భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉన్నటువంటి వస్తువులు. వీటిపై పెట్టేటువంటి పెట్టుబడులు అనమాట క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ అంటే. సో, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు అనమాట ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో యూనియన్ టెరిటరీలకు లోక్సభలో గరిష్టంగా ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయి? గరిష్టంగా ఎన్ని సీట్లు కేటాయించారు యూనియన్ టెరిటరీస్కు? సో, ఆన్సర్ చూస్తే 20 అనమాట. ఫస్ట్ మన భారతదేశంలో ఈ లోక్సభ సీట్లు ఎన్ని ఉంటాయి? 550 ఉంటాయి. ఇవైతే మనం తెలుసుకోవాలి పాలిటిక్స్ సంబంధించి. వీటిలో 530 వచ్చేసి ఏంటో రాష్ట్రాలు, స్టేట్స్ ఉన్నాయి కదా. భారతదేశంలో స్టేట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిని యూనియన్ టెరిటరీస్ అని అయితే అంటారు. 530 వచ్చేసి ఏంటో స్టేట్కి సంబంధించినవి. ఈ 20 వచ్చేసి ఏంటో యూనియన్ టెరిటరీస్కి సంబంధించినవి, అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి అనమాట. గరిష్టంగా 20 ఉంటాయి. అంటే 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుతం మనకి 19 మంది మాత్రమే ఉన్నారు లోక్సభ సభ్యులు. ఒకళ్ళు అనేవి అయితే లేరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే గరిష్టంగా అంటే మ్యాక్సిమం అయితే అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్ అడగట్లేదు కాబట్టి మ్యాక్సిమం 20 అనేది అయితే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 12ది. హీబియస్ కార్పస్ రిట్ గురించి క్రింది వాటిలో తప్పు స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. సో, మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ హీబియస్ కార్పస్ అంటే ఏంటో అనేది మనకి తెలిసి ఉండాలి. సో, హీబియస్ కార్పస్ అంటే ఏంటి అని అంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని అంటే ఫిజికల్గా ఆ వ్యక్తిని కోర్టులో అయితే రిప్రజెంట్ చేయడం, కోర్టులో హాజరు చేయించు అని అయితే అర్థమైతే వస్తుందన్నమాట. అది దాని మీనింగ్. సో, దీని గురించి కిందట్లో తప్పు ఏది అనేది అడుగుతున్నాడు. సో, డైరెక్టర్గా ఈ ఆప్షన్ 3 అనేది తప్పు. ఇది కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ అవుతుంది అన్నది తప్పు. ఎవడు తప్పు చేసినా ఆడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, నార్మల్ సామాన్య ప్రజలైనా, పొలిటికల్ లీడర్ అయినా, ఎవరైనా అవ్వచ్చు. అటువంటి ఏ వ్యక్తి అయినా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కోర్టులో ఫిజికల్గా అంటే ఆ వ్యక్తిని హాజరు చేయించేటువంటి అధికారం అనేది ఈ హెబియస్ కార్పస్కి అయితే ఉంటుంది. దీని మీనింగ్ అయితే అదనమాట. ఓన్లీ ప్రభుత్వ అధికారాలకు అయితే కాదు. ఇది తప్పు. అంటే ఈ మిగతా 3 దీనికి సంబంధించి సరైనవి కూడా చూడాలి. క్వశ్చన్ చూడండి. గంగానది మూలం ఎక్కడ ఉంది? గంగానది మూలం ఎక్కడ ఉంది అంటే మూలం అంటే ఏంటంటే ఇది ఎక్కడ నుండి పుట్టింది లేదా ఉద్భవించింది అన్న అర్థం కూడా సేమ్ ఏమి ఉంటుందన్నమాట. సో, ఇది హిమాలయాలు, ఉత్తరాఖండ్లోని హిమాలయాల వద్ద గంగోత్రి గ్లేషియర్ అంటే గంగోత్రి హిమనదం నుండి అయితే ప్రారంభమవుతుంది. సో, అక్కడ దాన్ని ఏమని పిలుస్తారంటే భగీరథ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 14ది. 2025లో క్రియేటర్ ల్యాండ్ అనే ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? సో, ఈ క్రియేటర్ ల్యాండ్ చాలా రీసెంట్గా ట్రెండ్ అయినటువంటి విషయం. అది మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, మన రాజధాని అయినటువంటి అమరావతిలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ క్రియేటర్ ల్యాండ్ అనే దాన్ని ప్రారంభించారనమాట. ఇది ఒక గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ మరియు టూరిజం అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్ట్ అనేది అయితే ప్రారంభించారు. సుమారు 25 లక్షల పైగా ఉద్యోగాలను అయితే క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో దీంట్లో ఫిలిం, మ్యూజిక్ అండ్ ఏ ఆధారితంగా డిజిటల్ టీచింగ్, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట.
సో వీటిలన్నిటికి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ని అయితే క్రియేటర్ ల్యాండ్ అనే ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ని అయితే ప్రారంభించింది మన ఆంధ్రప్రదేశ్ 2025లో. ఏపీ ఎస్సీపీసీఆర్ 2023లో ఒక నెల పాటు ఏ అంశంపై డ్రైవ్ చేపట్టింది? ఏ అంశంపై 2023లో దాదాపు ఒక నెల రోజులు డ్రైవ్ అనేది చేపట్టారు అంటే చైల్డ్ లేబర్ మీద. చైల్డ్ లేబర్ అంటే బాల కార్మికత్వం, దీన్ని నిర్మూలించడం కోసం ప్రత్యేక డ్రైవ్ అనేది అయితే ఏర్పాటు చేశారు. అది ఒక దాదాపు నెల రోజుల పాటు అయితే జరిగిందనమాట. ఇది పిల్లల హక్కుల రక్షణలో ముఖ్యమైనటువంటి చర్య. సో మన ఆంధ్ర గురించి లేటెస్ట్గా జరిగినటువంటి పేపర్లో ఏపీ గురించి ఎక్కువ బిట్స్ అనేవి అయితే పడినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పెన్ యొక్క పూర్తి రూపం ఏంటి? పెన్ అంటే మనం రాసేటువంటి పెన్ అయితే కాదు. సో పెన్ అంటే ఏంటంటే పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్. ఆప్షన్ 2 పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇది ఒక ప్రతి విద్యార్థికి ఉన్నటువంటి యూనిక్ ఐడిగా అయితే ఉపయోగించబడుతుంది. యూనిక్ ఐడిగా విద్యార్థికి సంబంధించినటువంటి ఐడి అనమాట ఇది పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్. నెక్స్ట్ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా, అది కూడా 2003లో అంటే ఈ ఇయర్లో జరిగింది ఈ అమెండ్మెంట్ అనేది, ఈ సవరణ అనేది. ఏ ముఖ్య మార్పు వచ్చింది? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ముఖ్య మార్పు వచ్చింది అన్నది అయితే క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మంత్రివర్గ పరిణామాన్ని 15%కి పరిమితం చేయడం. అంటే ఏంటంటే కేంద్రం మరియు రాష్ట్రాల్లో మంత్రివర్గ సభ్యులు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంఖ్యను మొత్తం సభ్యుల సంఖ్యను 15%కి అయితే పరిమితం చేశారు. మొత్తం సంఖ్యల సభ్యును 15%కి పరిమితం చేశారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రాజకీయ దుర్వినియోగాన్ని తగ్గించడానికైతే ఈ సవరణ ద్వారా ఈ మార్పు తీసుకొచ్చారనమాట 2003లో. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 91వ సవరణ. ఢిల్లీ ప్రజలను దౌలతాబాద్కు బలవంతంగా తరలించినటువంటి సుల్తాన్ ఎవరు? ఢిల్లీ ప్రజలను దౌలతాబాద్కు అంటే ఈ దౌలతాబాద్ అంటే దేవగిరి, ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది ప్రస్తుతం. అయితే దేవగిరి అనే పేరు కూడా ఒక్కొక్కసారి ఉపయోగించడం అయితే జరుగుతుంది. దౌలతాబాద్కు బదులుగా దేవగిరి అని కూడా వస్తుంది కొన్ని పేపర్లో. సో క్లియర్గా తెలుసుకోవాలి. ఒక ప్రదేశానికి ఎన్ని మారు పేర్లు ఉన్నాయి అన్నది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ట్రిక్కీగా అడగాలనుకుంటే క్వశ్చన్ని వాడు ఉన్నటువంటి పేర్లను, మారు పేర్లను ఉపయోగిస్తూ ఉంటాడు. సో ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే వ్యక్తి తన విచిత్ర నిర్ణయాలు, విఫలమైనటువంటి నిర్ణయాల వల్ల చాలా ప్రసిద్ధి. అప్పుడు ఏంటంటే 1300 ఆ కాలంలో సుమారు ఈ ప్రజల్ని ఢిల్లీ నుండి ఈ మహారాష్ట్రకు అంటే ఈ దౌలతాబాద్కు బలవంతంగా తరలించాడు. మంగోలులు దాడి చేస్తారేమోనన్న భయంతో సుమారు 700 మైళ్ళు, అంటే 700 మైళ్ళు కిలోమీటర్లో చెప్పుకోవాలంటే అప్రాక్సిమేట్లీ 1100 కిలోమీటర్లను అయితే నడిపించాడు అనమాట. సో ఈ క్రమంలో ఏంటంటే చాలామంది ప్రజలు తీవ్ర కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని చాలామంది చనిపోయారు. మళ్ళీ ఇది పోనీ అక్కడ నుండి దౌలతాబాద్కి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారంటే లేదు. సో వాళ్ళు చేసినటువంటి ఈ సుల్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం విఫలమై మళ్ళీ అక్కడ నుండి ఢిల్లీకే వచ్చారనమాట. సో అందుకనే దీన్ని విఫలమయ్యింది. ఈయన విచిత్ర నిర్ణయాల వల్ల ప్రసిద్ధి అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోల్డెన్ జెక్కో గురించి సరైన వివరణ ఏది? సో ఫస్ట్ మనకి ఇదంటే ఏంటో తెలుస్తుంటే దీని గురించి ఈ స్టేట్మెంట్స్ని చూడొచ్చు. ఈ గోల్డెన్ జెక్కో అనేది ఏంటంటే ఒక బల్లి జాతికి సంబంధించింది అనమాట. బంగారపు రంగులో ఉండేటువంటి, పసిడి రంగులో కనిపించేటువంటి బల్లి జాతికి సంబంధించింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చెందిన ప్రమాదంలో ఉన్నటువంటి జాతి అనమాట. సో ఇక్కడ బల్లి అనే దానికి సంబంధించి ఈవెన్ కొంతమంది ఈ పేరు తెలిగిపోయినా కానీ అది ఏంటో అనే ఆప్షన్లో తెలుసుకోవడానికి ఛాన్స్ ఉండేలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బల్లి అనే ఆలోచన వచ్చేలాగా కూడా ఎక్కడ ఆప్షన్లో ఇవ్వలేదు చూడండి. సో ఇది ఎక్కడ అంటే ఇటు మన తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా అయితే ఇది కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా 1972లో వన్యప్రాణి సంరక్షణ కింద షెడ్యూల్ 1లో కూడా వీటి గురించి అయితే రక్షించారు. బట్ అంతరించిపోతున్నాయి. ఏంటి ముఖ్య కారణం అంటే అడవులు గనుల తవ్వకం వల్ల ఇవైతే అంతరించిపోతున్నాయి అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ప్రత్యేకంగా మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనిపిస్తుంది. ఇది బల్లి జాతికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక తెలుగు సాహిత్యానికి తండ్రి అని ఎవరు పిలువబడతారు? ఆధునిక తెలుగు సాహిత్యానికి తండ్రి అని పిలువబడే వ్యక్తి ఎవరంటే గురజాడ అప్పారావు గారు. సో ఈయన్ని ఆధునిక తెలుగు సాహిత్యానికి తండ్రి అని పిలుస్తారు. ఈయన కవిత మహాపితామహుడు అనమాట. ఈయన ఒక సంఘ సంస్కర్త, రచయిత కూడా. సో ఈయన కన్యాశుల్కం అనేటువంటి ఒక పుస్తకాన్ని చాలా నార్మల్ భాషలో, చాలా వ్యంగ్యంగా, సింపుల్గా అర్థమయ్యేటువంటి భాషలో అప్పటి ఉన్నటువంటి సమాజాన్ని, ఈ ఆడపిల్లల్ని 12, 13, 14 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కూడా చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తులకు, అంటే 40, 50, 60 ఉన్నటువంటి కాటికి కాలి చాపిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేసేటువంటి దాన్ని ఎలా నిర్మూలించాలి, అప్పటి సమాజం ఎలా ఉంది అనేది అయితే ఈ నా పుస్తకం ద్వారా చాలా వివరించారు. సో
అంతేకాకుండా ఈయన మన ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు అనకాపల్లి జిల్లాలో రాయవరం గ్రామంలో అయితే జన్మించారు. సో, ఇవి ఏపీ కోటికి సంబంధించి 20 క్వెషన్స్ అండ్ ఈ పేపర్‌లో ఉన్నటువంటి ఇంకా 20 క్వెషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇప్పటికి వీడియో ఎక్కువ లెంత్ అయిపోయింది కాబట్టి అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్‌ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడి వరకు వీడియో చూసిన మీ అందరికీ థాంక్ యూ.